అసురన్ వంటి జాతీయ అవార్డు చిత్రాలను రూపొందించిన దర్శకుడు వెట్రి మారన్ నుంచి వచ్చిన మరో సినిమా విడుదలై 2 పార్ట్లుగా ఈ సినిమాని తెరకెక్కించగా మొదటి పార్ట్ ఇప్పటికే తమిళంలో విడుదలై పెద్ద హిట్ అయింది. ఇది తెలుగులో విడుదల పార్ట్ 1 పేరుతో ఈ నెల 15న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా స్పెషల్ ప్రీమియర్ షో ప్రదర్శించారు. సినిమా ఎలా ఉందనేది రివ్యూ చూద్దాం. ఆడుకాలం, వాడ చెన్నై, విసరణై, అసురన్ వంటి జాతీయ అవార్డు చిత్రాలను రూపొందించిన దర్శకుడు వెట్రి మారన్ సహజత్వం అయిన రాన్ రస్టిక్ సినిమాలను రియలిస్టిక్ కంటెంట్తో చేస్తూ ఆకట్టుకుంటున్నారు. రియలిస్టిక్ కథకి కమర్షియాలిటీని జోడించి అటు ఆర్ట్ ఫిలిం కాకుండా ఇటు కమర్షియల్ చిత్రాలు కాకుండా బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు తెరకెక్కిస్తూ దర్శకుడిగా రాణిస్తున్నాడు. కోలీవుడ్లో తనకంటూ ఓ సపరేట్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. ఆయన రూపొందించిన అసురన్ సినిమాని తెలుగులో వెంకటేష్, నారప్పగా రీమేక్ చేశారు. ఇక్కడ పెద్దగా ఆడలేదు, కానీ తమిళనాట సంచలన విజయం సాధించింది. జాతీయ అవార్డును అందుకుంది. దర్శకుడు వెట్రి మారన్ నుంచి వచ్చిన మరో రా ఫిలిం విడుదలై 2 పార్ట్లుగా ఈ సినిమాని తెరకెక్కించగా మొదటి పార్ట్ ఇప్పటికే తమిళంలో మార్చి 31న విడుదలై పెద్ద హిట్ అయింది. తెలుగులో విడుదల పార్ట్ 1 పేరుతో ఈ నెల 15న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా స్పెషల్ ప్రీమియర్ షో ప్రదర్శించారు. తమిళనాడు, కర్ణాటక బోర్డర్లో ప్రజాదళం ప్రభావం చాలా ఉంటుంది. ప్రజల హక్కులను కాపాడడం కోసం పనిచేస్తుంటుంది. మైనింగ్ పేరుతో అటవీ ప్రాంతాల్లోని సహజ వనరులను కొల్లగొట్టే ప్రభుత్వం, కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా పనిచేస్తుంటుంది. దాన్ని పోలీసులు, ప్రభుత్వం తీవ్రవాద సంస్థగా పరిగణిస్తుంటారు. ఈ క్రమంలో పోలీసులకు ప్రజాదళం మధ్య వార్ జరుగుతుంటుంది. అయితే బోర్డర్ ఏరియాలో మాస్టర్ అలియాస్ పెరుమాళ్, విజయ్ సేతుపతి నాయకత్వంలోని ప్రజాదళం ఓ రైలుని బ్లాస్ట్ చేస్తుంది. దీంతో దీనికి ప్రతీకారంతో ప్రభుత్వం, పోలీసులు ఆపరేషన్ ఘోస్ట్ పేరుతో పెరుమాళ్ని, ఆయన టీం సభ్యులను పట్టుకునేందుకు ఆపరేషన్ చేపడుతుంది. అదే సమయంలో ముతువేల్ ప్రాంతంలోని పోలీస్ క్యాంప్కి కుమరేషన్ డ్రైవర్గా బదిలీపై వస్తాడు. అక్కడ పరిస్థితులన్నీ అతనికి కొత్త. పైగా చాలా నిజాయితీగల అమాయకుడు. ఆపదలో ఉన్న ఓ బామ్మని కాపాడే క్రమంలో పై అధికారి ఆదేశాలను అతిక్రమించాడనే నెపంతో డబుల్ డ్యూటీలు చేస్తుంటాడు. అయితే ఆ బామ్మ మనవరాలు పాప కుమరేష్ని ఇష్టపడుతుంది. అలా ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది. ప్రజాదళం చేసిన దాడిలో పోలీసులు మరణిస్తారు. దీంతో ప్రతీకార చర్యలు చేపడుతుంటారు పోలీసులు. ఆ క్రమంలో ఊరి మనుషులను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడుతుంటారు. ఆడవారిపై అత్యాచారాలు, బట్టలు లేకుండా చేసి వారిపై అఘాయిత్యాలకు పాల్పడి చంపేస్తుంటారు. త్వరలోనే మైనింగ్ కోసం కంపెనీలు రాబోతున్న నేపథ్యంలో ప్రజాదళం అనుకూలమైన వారు, పెరుమాళ్ బంధువులు అక్కడి ఊర్లో ఉన్నారని తెలిసి పోలీసులు కోంబింగ్ చేపడుతుంటారు. ఊరి ప్రజలను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడుతుంటారు. ఆడవాళ్లను వివస్త్రాలను చేసి దారుణంగా కొడుతుంటారు. అందులో తన ప్రియురాలు కూడా ఉంటుంది. ఆమెను సేవ్ చేసేందుకు కుమరేషన్ ఏం చేశాడు, పెరుమాళ్ని గురించి తనకు తెలిసిన సమాచారమేంటి అనేది మిగిలిన కథ. తొలి భాగం పెరుమాళ్ని పట్టుకునేందుకు పోలీసులు చేపట్టే చర్యలు, ఈ క్రమంలో చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో సాగుతుంది. సినిమా తొలి భాగం సూరి పాత్రని ఎస్టాబ్లిష్ చేయడానికే ప్రయారిటీ ఇచ్చాడు దర్శకుడు వెట్రి మారన్. ఆయన పోలీస్ క్యాంప్లో చేరడం, పై అధికారి ఆదేశాలు అతిక్రమించినందుకు పనిష్మెంట్లు, మరోవైపు గూడెం అమ్మాయితో ప్రేమని ప్రధానంగా చూపించారు. మధ్య మధ్యలో పెరుమాళ్ టీంని కనిపెట్టేందుకు పోలీసులు చేపట్టే చర్యలు, పై అధికారుల చర్చలు చూపించారు. సినిమా ప్రారంభంలో ట్రైన్ యాక్సిడెంట్ సీన్ని చాలా డీటెయిల్డ్గా చూపించేందుకు చాలా సమయం తీసుకున్నారు. ప్రయాణికుల మరణాలు, గాయపడిన వారి ఆర్తనాదాలు ఒళ్లు గగురు పొడిచేలా ఉంటాయి. అయితే ప్రతిదీ డీటెయిలింగ్లోకి వెళ్లడం, సూరి పాత్రను ఎస్టాబ్లిష్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకోవడంతో మొదటి భాగం చాలా స్లోగా సాగుతుంది. ఇక రెండో భాగంలో గౌతమ్ మీనన్ పాత్ర ఎంటర్ అవుతుంది. ఆయన ఆపరేషన్ హెడ్గా సునీల్ మీనన్ అనే డీఎస్పీ పాత్రలో కనిపిస్తారు. ఆయన రాకతో కథలో వేగం పుంజుకుంటుంది. ఆయన పెరుమాళ్ని పట్టుకునేందుకు చర్యలు వేగవంతం చేయడం, అక్కడి ప్రజలతో మాట్లాడి వారిలో మార్పు కోసం ప్రయత్నించడం, మరోవైపు ఆ ఊర్లకి రోడ్లు వేయించే క్రమంలో పోలీసులపై ప్రజాదళం టీం దాడులు చేయడం, అక్కడి స్థానికులను పోలీసులు అరెస్ట్ చేసి చిత్రహింసలు చేయడం, ఆడవాళ్లను బట్టలేకుండా కొట్టి హింసకు గురిచేసే సన్నివేశాలు ఎమోషనల్గా ఒళ్లు గగురు పొడిచేలా ఉంటాయి. సెకండ్ హాఫ్ కథనం కాస్త వేగం పెరగడంతో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. కానీ అది ఎంతసేపు ఉండదు. మళ్లీ డీలా పడిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ ఊపందుకుంటుందనుకుంటే అక్కడ కూడా ఆ కిక్ మిస్ అయింది. ఆడవాళ్లపై పైశాచిక చర్యలు మనసుని కదిలించేలా ఉంటాయి. ఆయా సీన్లని అంతే రాగా చూపించడం కూడా ఆశ్చర్యపరుస్తుంటాయి. క్లైమాక్స్లో పెరుమాళ్ టీంకి పోలీసులకు మధ్య జరిగే కాల్పులు ఆసక్తిని రేకెత్తించినా పోలీసులను సూరి పాత్ర లీడ్ చేయడం,
ఈ క్రమంలో ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు సహజత్వానికి భిన్నంగా ఉంటుంది. అంతగా నప్పేలా ఉండవు. ముగింపు కూడా ఆశించిన స్థాయిలో లేదు. అయితే చివర్లో రెండో భాగంలో ఏం చూపించబోతున్నారో హింట్ ఇచ్చిన తీరు బాగుంది. అది సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే ఇది పూర్తి తమిళ నేచర్లో ఉంటుంది. సినిమా ఆశాంతం అలాగే సాగుతుంది. అది తమిళ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది కాబట్టి అక్కడ పెద్ద హిట్ అయింది. మరి తెలుగులో అది ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేది ప్రశ్న. అల్లు అరవింద్ విడుదల చేసిన కాంతార సినిమాలో కన్నడలోని స్థానిక కల్చర్ని చూపించారు. కానీ పాయింట్ మాత్రం యూనివర్సల్. అది ఇక్కడి ఆడియన్స్కు కనెక్ట్ అయింది. కానీ అన్ని సినిమాలు కాంతారలు కాలేవు. దానితో కంపేర్ చేస్తే విడుదల అందుకు పూర్తి భిన్నమైన సినిమా. అయితే సినిమాలో ప్రజాదళానికి పోలీసులకు జరిగే దాడులు, ఆ ఘటనలు, తెలంగాణలో నక్సల్స్కి పోలీసులకు మధ్య జరిగే ఘర్షణలు గుర్తుకొస్తుంటాయి. ఆ రకంగా ఈ సినిమా ఎంతో కొంత ఆకట్టుకోవచ్చు. పోలీస్ క్యాంప్ డ్రైవర్ కుమరేషన్ పాత్రలో సూరి అద్భుతంగా చేశాడు. ఇంకా చెప్పాలంటే కమెడియన్గా కీలక పాత్రలతో మెప్పించే సూరి ఇందులో మెయిన్ లీడ్గా నటించి సినిమాను తన భుజాలపై మోయడం విశేషం. ఇన్నోసెంట్ నటనతో వావ్ అనిపించాడు. ఆయన ప్రియురాలు పాపగా భవానీశ్రీ చాలా బాగా చేసింది. సహజమైన నటనతో మెప్పించింది. పెరుమాల్గా విజయ్ సేతుపతి కనిపించాడు. ఆయనకు ఇందులో సీన్లు చాలా తక్కువ. చివర్లో కనిపిస్తాడు. సహజంగా కనిపించి మెప్పించాడు. డీఎస్పీగా గౌతమ్ మీనన్ ఆకట్టుకున్నారు. క్యాంప్ ఆఫీసర్ ఓసీగా చేతన్ నటన గుర్తుండిపోయేలా ఉంటుంది. రాజీవ్ మీనన్తో పాటు ఇతర పాత్రధారులు ఉన్నంతలో మెప్పించారు. దర్శకుడు వెట్రి మారన్ ఆల్రెడీ దర్శకుడిగా తానేంటో చూపించారు. ఆయన సినిమాల స్టైల్ ఎలా ఉంటుందనేది ఆడియన్స్లో ఓ ముద్ర పడింది. కథకి ప్రయారిటీ ఇచ్చే దర్శకుడు వెట్రి మారన్. పాత్రలు అందుకు సపోర్ట్గానే ఉంటాయి కానీ వాటికి ప్రయారిటీ ఇవ్వరు. విడుదల సినిమాని కూడా తన స్టైల్లోనే తెరకెక్కించాడు. అందుకే ఇది తమిళంలో సూపర్ హిట్ అయింది. అయితే ఆయన మేకింగ్ కాస్త స్లోగా సాగుతుంది. తమిళ ఛాయలు, నేటివిటీ ఎక్కువగా ఉంటుంది. అది తెలుగు ఆడియన్స్ వేగాన్ని కోరుకుంటారు. ఆ ప్రకారంగా చూస్తే ఇది తెలుగు ఆడియన్స్ని అంతగా ఆకట్టుకోకపోవచ్చు. కానీ ఇప్పటికే ఆయన సినిమాలు చూసి ఇంప్రెస్ అయిన వారికి విడుదల సినిమా ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. దర్శకుడిగా ఆయన కథని డీల్ చేసిన విధానం, సహజత్వంగా తెరకెక్కించిన విధానం మాత్రం సూపర్. విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, సూరి వంటి స్టార్ కాస్టింగ్ని ఆయన పాత్రలుగాను చూపించారు గానీ వారి ఇమేజ్ కోసం ఎక్కడా ప్రయత్నించలేదు. దర్శకుడిగా వెట్రి మారన్ మరోసారి తన సత్తాను చాటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆర్వేల్ రాజ్ కెమెరా వర్క్ మరో అసెట్. ఇళయరాజా సంగీతం బిగ్గెస్ట్ అసెట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా చేశారు. తెలుగు ఎడిటర్ మాత్రం కొంత కత్తెరకి పనిచెప్పాల్సింది. అల్లు అరవింద్ తెలుగులో రిలీజ్ కోసం ప్రొడక్షన్ పరంగా చాలా కేర్ తీసుకున్నారని సినిమా చూస్తుంటే అర్థమవుతోంది.